మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్వాడ్స్ కేసులో 2 నెలలుగా కాకాని తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూరులో నెల్లూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాని బంధువుల ఇళ్లు, ఫామ్ హౌజులలో గాలిస్తున్నారు. మరోవైపు క్వాడ్స్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వాడ్స్ కేసులో మాజీ మంత్రి కాకాని A4గా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో 2 నెలలుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు మాజీ మంత్రి. హైదరాబాద్లో కొద్ది రోజులు, బెంగళూరులో కొన్నాళ్లు ఉంటూ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ఇంట్లో వాళ్లతో కూడా వాట్సాప్ కాల్ మాట్లాడనట్లు సమాచారం. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో 2 పోలీస్ బృందాలు బెంగళూరులో పెద్ద ఎత్తున విస్తృతంగా జల్లెడపడుతున్నాయి. రిటైర్డ్ IRS అధికారికి సంబంధించిన ఇళ్లలోనే కొంతకాలం వరకు తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. బెంగళూరులోని కాకాని స్నేహితులు, బంధువులకు సంబంధించిన ఇళ్లు, ఫామ్ హౌజ్లు, గెస్ట్ హౌజులలో కూడా పోలీసులు జల్లెడపడుతున్నారు. కాకాని కోసం గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు హైదరాబాద్లో కూడా 2 పోలీసు బృందాలు కాకాని కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రజ అనే మహిళ అకౌంట్లోకి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించారు. ఆమె ఇంటికి కూడా పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అలాగే ఈ కేసులో 12 మందిని పోలీసులు గుర్తించారు. అందులో కాకాని అల్లుడు కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారు లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులు అంటించి వస్తున్నారు. 2-3 సార్లు నోటీసులు ఇచ్చాక వారు స్పందించకపోతే వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం క్వాడ్జ్ కేసు విచారణ చాలా వేగవంతంగా సాగుతోంది. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీస్ బృందాలు యాక్టివ్గా పనిచేస్తూ గతంలో కంటే కూడా గాలింపును ముమ్మరం చేశాయి. ఏ క్షణమైనా కాకాని గోవర్ధన్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.